హోలీ పాడ్యమి రోజు చదవాల్సిన కథ. ఒక ఉమ్మడి కుటుంబంలో 5గురు కోడళ్లలో చిన్న కోడలు పోలి దైవభక్తితో పాటు సహనశీలి. అత్తగారు గయ్యాళి. అత్త అహంకారంతో పోలిని పూజ చేయనిచ్చేది కాదు. కార్తీక మాసంలో పోలిని తప్ప మిగిలిన కోడలతో నదికి వెళ్లి దీపాలు వెలిగించుకొని పూజలు చేసేది. పోలి మాత్రం అత్తగారు తోటి కోడళ్ళు వెళ్ళగానే పెరట్లోని పత్తి చెట్టు నుంచి కాస్త పత్తి తీసుకుని కవ్వానికి ఉన్న వెన్నను తీసి పత్తికి రాసి దీపం వెలిగించేది. ఆ దీపం ఎవరికంటా పడకున్నా దానిపై బుట్ట బోర్లించేది. చివరికి మార్గశిర శుద్ధ పాడ్యమి రోజు ఇంటి పనులు పూర్తి చేసుకొని కార్తీక దీపం వెలిగించింది. మిగతా వారు నివ్వెరపోయేలా పోలి నిష్కల్మష భక్తికి మెచ్చిన భగవంతుడు సశరీరంతో స్వర్గానికి తీసుకువెళతాడు. కార్తీక అమావాస్య మరునాడు వచ్చే పాడ్యమి రోజు పోలి కథను చెప్పుకుని ఆమెలాగా స్వర్గం ద్వారా ప్రవేశం కలిగించాలని భక్తులు ప్రార్థిస్తారు. నెల రోజులు ఏ నియమాలు పాటించిన వారు కనీసం ఈ రోజు 31, 33 లేదా 35 వత్తులను వెలిగించి నదిలో వదులుతారు. నది కోనేరు అవకాశం లేని వారు తులసికోట వద్ద లేదా దేవుని పూజా మందిరం వద్ద పళ్ళెంలో నీరు పోసుకొని తులసి దళాలు, పువ్వులు, పసుపు కుంకుమ వేసుకొని దీపాలు వదలవచ్చు అని పెద్దలు చెప్తారు.